ఏలూరు జిల్లాలో పోలింగ్ ప్రక్రియకు రంగం సిద్ధమైంది. ఇప్పుడు ప్రస్తుతం మనం ఏలూరు నియోజకవర్గంలో ఉన్న డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఉన్నాం. మనతో ఏలూరు ఆర్ఓ ముక్కంటి ఉన్నారు. సరే, ఏంటి ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి ఎంతమంది పోలింగ్ సిబ్బంది ఉన్నారు, ఎన్ని పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు? మనకి మొత్తం 213 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయండి ఏలూరు కాన్స్టిట్యూన్సీకి సంబంధించి. వాటిని 22 సెక్టార్లుగాను 22 రూట్లుగాను విభజించడం జరిగింది. ఈ 22 సెక్టార్లకు సంబంధించి మనకు 1388 మంది సిబ్బందిని కేటాయించడం జరిగింది. అలాగే మనకి 213 మంది పీఓలు, 213 మంది ఏపీఓలు, మిగతా వాళ్ళు ఏపీఓలుగా మనం కేటగిరీ కింద విభజించుకోవడం జరిగింది. వీరందరికి సంబంధించి 54 బస్సులను కూడా మనం ఐడెంటిఫై చేసి తెప్పించడం కూడా జరిగింది. అవన్నీ కూడా సంబంధించిన రూట్ల ద్వారా వాళ్ళకి మెటీరియల్ ఇచ్చేసి పంపించే కార్యక్రమంగా మనం చర్యలు తీసుకుంటున్నాము. అలాగే మెటీరియల్ కూడా ఒక పండగ వాతావరణంలో అందరికి కూడా సైన్ బోర్డులు ఏర్పాటు చేయించి ఎవరికి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చర్యలు తీసుకుంటున్నామండి. వచ్చినటువంటి పోలింగ్ సిబ్బంది గేటు వద్దనే వారి యొక్క ఐడి నెంబర్ చెప్పంగానే వాళ్ళు ఏ సెక్టార్కి వెళ్ళాలి, ఆ సెక్టార్లో ఏ పోలింగ్ స్టేషన్ వాళ్ళకి కేటాయించబడిందనే ర్యాండమైజేషన్ వివరాలు కూడా ముందుగానే అక్కడ చెప్పేసి వాళ్ళు అటెండెన్స్ తీసుకొని వారికి మంచి బ్రేక్ఫాస్ట్ పెట్టించేసి ఇక్కడికి మనం కౌంటర్లో పంపిస్తున్నాము. కౌంటర్లో వాళ్ళకి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా పక్క ఏర్పాట్లు చేశాము. సెక్టారు వివరాలు, సెక్టార్లో ఏ పోలింగ్ స్టేషన్ వివరాలు కూడా వాళ్ళకి బాగా తెలుస్తున్నాయి. కాబట్టి ఆ సెక్టార్లో ఉన్నటువంటి ఆ పోలింగ్ స్టేషన్లో ఉన్నటువంటి సిబ్బంది వచ్చిన మరుక్షణమే అందరిని కూడా లంచ్ చేయించేసి 11:30 నుంచి 12 గంటల మధ్యలో వారి యొక్క పోలింగ్ స్టేషన్కి పంపించే కార్యక్రమం చేస్తున్నామండి. మోడల్ పోలింగ్ కేంద్రాల్లో ఎన్ని ఏర్పాటు చేశారంటే దివ్యాంగులకు, మహిళలకు ప్రత్యేకంగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఏలూరు నియోజకవర్గంలో ఎన్ని బూత్లు ఏర్పాటు చేశారు పోలింగ్ స్టేషన్? మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఏలూరు కాన్స్టిట్యున్సీలో 4 మోడల్ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడం అయిందండి. దాంట్లో ఒకటి విభిన్న వంతుల అటువంటి మోడల్ పోలింగ్ స్టేషను, మహిళా పోలింగ్ స్టేషను, అలాగే యూత్ పోలింగ్ స్టేషను, మోడల్ పోలింగ్ స్టేషన్ అనేది చేయడం జరిగింది. ఇవన్నిటిలో కూడా ప్రజలు వారి యొక్క చేరువలకు తీసుకొచ్చేసి ఆధునీకరించేసి వాటిని ప్రజల ముందుకు ఉంచడం జరిగింది. 2024 జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ప్రజలు ఎక్కువ శాతం ఓటు హక్కును వినియోగించుకొని ఓటర్ టవర్నెట్ను పెంచే విధంగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు స్వీప్ కార్యక్రమాలు చేస్తున్నామండి. ఈ మోడల్ పోలింగ్ స్టేషన్ అన్నీ కూడా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు స్వీప్ కార్యక్రమంలో భాగంగా చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజలు ఎవరు ఎన్ని పనులున్నా కూడా రేపు వాళ్ళకి ఓటు హక్కును ఉపయోగించుకొని టర్నౌట్ పెంచే విధంగా చర్యలు తీసుకున్నామండి. పోలింగ్ సిబ్బందికి ఏ సామాగ్రి ఇస్తున్నారు సార్ ఇక్కడ వారు పిఎస్కి వెళ్ళేందుకు? పోలింగ్ సిబ్బందికి ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి మార్గదర్శకాలకు అనుగుణంగా స్టాట్యుటరీ కవర్స్, నాన్ స్టాట్యుటరీ కవర్స్ అని ఉంటాయండి. అవన్నీ కూడా చెక్ లిస్ట్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. అలాగే అసెంబ్లీకి సంబంధించినటువంటి ఈవీఎంలు, పార్లమెంట్కి సంబంధించినటువంటి ఈవీఎంలు కూడా వాళ్ళ దగ్గర సిద్ధపరిచాము. వారందరూ కూడా లంచ్ అయిపోయిన మరుక్షణమే వాళ్ళందరూ కూడా వాళ్ళ సెక్టార్లకు పంపిస్తాము. ప్రతి మెటీరియల్ కూడా ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి మార్గదర్శకాలకు అనుగుణంగా ఇవ్వడం జరుగుతుందండి. అంటే చాలామంది మనం చూస్తున్న ఉద్యోగస్తులు ఉదయం నుండి మీ దగ్గరకు వస్తున్నారు, ఆరోగ్యం బాగోలేదని, లేకపోతే రకరకాల కారణాలు చెప్తున్నారు, హెల్త్ రీజన్స్. ఏంటి మరి అదనపు సిబ్బంది ఉన్నారా? వారికి ఎగ్జామ్షన్ ఏంటి? రూల్స్ ఏం చెప్తున్నాయి? కొంత రిజర్వ్ సిబ్బందిని ఇవ్వడం జరిగిందండి. ఎవరైతే దయనీయమైన పరిస్థితి, అసలు పోలింగే నిర్వహించలేని పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళని పర్సనల్గా పరిశీలించిన తర్వాత రిజర్వ్ సిబ్బంది సరిపోతున్నా చూసుకొని బేరేజ్ వేసుకున్న తర్వాత వారి విషయంలో చర్యలు తీసుకుంటామండి. అయితే మనం చూస్తున్నాం ఇక్కడ ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి పోలింగ్ సిబ్బంది అంతా కూడా తమకి అందజేయబడుతున్నటువంటి సామాగ్రిని సరిచేసుకుంటున్నారు. వీవీప్యాట్, ఈవీఎంలు, అట్లాగే ఈ కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్ వీటన్నిటిని కూడా చూసుకుంటున్నారు. మార్గదర్శకాలను సరిచూసుకుంటున్నారు. వారికి సంబంధించి అంటే ఎటువంటి తప్పు జరగకుండా అధికారుల ఆదేశాల మేరకు, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకే అంతా పకడ్బందీగా ఏర్పాటు చేశామని ఏలూరు ఆర్ఓ ముక్కంటి కూడా చెప్తున్నారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో వాటికి సంబంధించి సమస్యాత్మక ప్రాంతాల మీద ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటుగా అక్కడ అదనపు బలగాలు మోహరించడం, ఈ అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు అది ఏలూరు జిల్లా కలెక్టరేట్లో కనెక్ట్ అయి ఉంటుంది. ఆదేశాలు అప్పటికప్పుడు ఇవ్వడం జరుగుతుందని కూడా అధికారులు చెప్పే ప్రయత్నాలు అయితే ఇక్కడ జరుగుతున్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి. For more videos like this, subscribe Big TV channel.